పెంగ్విన్స్ అన్ని ఒకే దారిలో వెళ్తుంటే ఈ పెంగ్విన్ మాత్రం ఎందుకు మరో దారి ఎంచుకుంది? ఈ వీడియోలో ఒక పెంగ్విన్ తన గుంపును విడిచి ఒంటరిగా కొండల వైపు నడుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు. ఈ ఫుటేజ్ 2007లో విడుదలైన ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీ నుంచి తీసింది. ఈ డాక్యుమెంటరీని జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జాగ్ అనే డైరెక్టర్ తీశాడు. నిజానికి ఇది ప్రకృతి కథ కాదు, కానీ ఈ వీడియోని చూసిన చాలా మంది దీన్ని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే గుంపులో ఒకటిగా బ్రతకడం కన్నా నా దారి నేను చూసుకుంటాను అన్నట్టుగా ఆ పెంగ్విన్ ముందుకు సాగుతుంది. తన చుట్టూ వేల మంది ఒకే దారిలో వెళ్తుంటే తనకు నమ్మకం ఉన్న దారిని ఎంచుకుంది. భయం, ఒంటరితనం ఉంది, కానీ ఆగలేదు. ఈ కథ మనకు చెప్పే మెసేజ్ ఒకటే: ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు విజయం అంటే గుంపుని అనుసరించడం కాదు, గుంపు నుంచి బయటకు వచ్చి నీ దారిని నువ్వే ఎంచుకోవడం. అందుకే ఈ పెంగ్విన్ వీడియో ఈ రోజు లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా మారింది. ఈ వీడియో గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అని, కొంతమంది డిప్రెషన్ లో ఉందని ఇలా చెప్పుకొస్తున్నారు. బట్ సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే కొన్ని సందర్భాల్లో పెంగ్విన్లు స్వచ్ఛందంగా గుంపును విడిచిపెడతాయి. సాధారణంగా ఇది ఆ పెంగ్విన్ అనారోగ్యంగా ఉన్నప్పుడు, గాయపడినప్పుడు లేదా జీవితం ముగింపు దశకు చేరుకున్నప్పుడు జరుగుతుందని. ఇలా దూరంగా వెళ్లడం ద్వారా గుంపును వ్యాధులు, మృగాల నుండి తప్పించాలనే ఆలోచనతో పెంగ్విన్లు ఇలా ప్రవర్తిస్తాయంట. మరికొన్ని సందర్భాల్లో ఇది యువ పెంగ్విన్ అయ్యుండొచ్చు. అవి గాలి దిశ, కొండల వంటి దశను ఎంచుకొని సంకేతాలను ఆధారంగా చేసుకొని ప్రయాణిస్తాయంట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్స్పిరేషనల్ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.